హిందువా ముస్లిమా అని 2 times అడిగారు. వీళ్ళేం ఆన్సర్ చేయలేదు. హిందూ ఏ ముస్లిమే, హిందూ ఏ ముస్లిమే అని ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంతో ఇది ఒక మతం మీద జరిగిన దాడి కాదు, ఇది భారతదేశం మీద జరిగిన దాడి. ఖచ్చితంగా ఇది హిందువుల మీద దాడే. అధికారిక నివాసంలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి నడిచిపోతుంది. వీడు ఎమ్మెల్యే, వీడు ఏం చేశాడు తెలుసండి, పాకిస్తాన్కి అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా, నేను మీ కెడియర్ జై కృష్ణ ధర్మరక్షణ. ఈరోజు ఎంత దారుణమైనటువంటి విషయం అంటే మిత్రులారా, నేను ఒక 10 సాక్ష్యాలు మీ కళ్ళ ముందు పెట్టబోతున్నా. ఒక్కొక్క సాక్ష్యం 30 సెకండ్ల నుంచి 1 minute లోపు క్లియర్ చేస్తాం మిత్రులారా. ఎందుకంటే ఈ సాక్ష్యాలు ప్రస్తుతం ఉన్నటువంటి మన భారతదేశ ప్రజలకి తెలియకపోతే ఎంత దారుణమైన వక్రీకరణ చేస్తున్నారు అంటే, కాశ్మీర్ సంఘటనని మొత్తం కలగాపుల్పం చేసేసి తప్పుడు ట్రాక్లో నడిపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా. మీరు గమనించాలి. ఎందుకంటే ఈరోజు నేను చూపించేటువంటి 10 సాక్ష్యాలు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే నిజంగానే మీకు ఒక క్లియర్ కట్గా రూట్ మ్యాప్ వస్తుంది. ఎందుకంటే మన దేశంలో ఎంతమంది మత ఉగ్రవాదులతో పాటు దేశానికి వ్యతిరేకమైనటువంటి పాకిస్తాన్ ఎంగిలి మెతుకులు తినేటువంటి కుక్కలు మన దేశంలో ఉన్నారో ఒక్కసారి మీ కళ్ళ ముందు పెడతా. मोहम्मद कैफ, कहाँ से हैं आप? मैं बिहार से हूँ। आपको थोड़ी सी भी शर्म नहीं आ रही कि भारत देश में रहने के बावजूद आप पाकिस्तान का समर्थन कर रहे हो? हिंदुस्तान का समर्थन क्यों करना है? पहले हमें जवाब दीजिए। पाकिस्तान का समर्थन करते हैं? हाँ करते हैं। पाकिस्तान जिंदाबाद। जिंदाबाद। शर्म नहीं आ रही? क्यों शर्म आएगी? बात है कि आपकी एज कितनी होगी? ఇది చూడండి, ఈ వయసు 14 సంవత్సరాలంట. బీహార్ నుండి వచ్చాడంటే, బీహార్ అంటే మన దేశం కాదా? వీడేమంటున్నాడంటే పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నాడు. పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాడంటే వీడు. హిందుస్థాన్కి చేయట్లేదా, నీకు సిగ్గు లేదా అంటుంటే ఎందుకు చేయాలి, నాకేం అవసరం అంటున్నాడు వీడు. ఇలాంటి మత ఉగ్రవాదుల్ని చిన్న వయసు నుండే తయారు చేస్తున్నటువంటి ఆ మతం ఏంటి ఒకసారి చూడండి. పాకిస్తాన్ జిందాబాద్ అంటే వీడికి ఈ దేశంలో బతుకుతీ నా కొడుకు ఎంత ఉన్నాడు వీడి వయసు. మదర్సాల్లో పెరుగుతున్న వాళ్ళందరూ ఇలాగే తయారవుతున్నారని అనుమానం రాట్లా? మదర్సాల్లో ఏం నేర్పిస్తున్నారు ఒకసారి మీరు ఆలోచించాలి. ఇంకా నెక్స్ట్ సాక్ష్యం చెప్పే ముందు మన వాళ్ళు కొయ్యలగూడెం, ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏలూరు సమీపంలో ఉన్నటువంటి మన ప్రాంతం కొయ్యలగూడెంలో మన కృష్ణ ధర్మరక్షణ సభ్యులందరూ కలిసి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంతో అద్భుతంగా, బాధతో. నిజంగానే వాళ్ళు ప్రేమ అంటే ఇలా ఉండాలండి. తన సొంత అన్న, సొంత కుటుంబ సభ్యుడు చనిపోతే, తన సొంత చెల్లి చనిపోతే, తన సొంత అన్న చనిపోతే ఎలా అయితే భావోద్వేగం ఫీల్ అవుతారో ఆ విధమైనటువంటి భావోద్వేగం, బాధతో వీళ్ళందరూ కూడా క్యాండిల్ ర్యాలీ రాత్రిపూట ఈ ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అది మన కృష్ణ ధర్మరక్షణ బ్యానర్లో మన కృష్ణ ధర్మరక్షణ కార్యకర్తలు దీన్ని నిర్వహించడం జరిగింది. ఎంతో భావోద్వేగంగా వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక చోట కాదు, ఈరోజు కూడా చిరతపూడి అనే గ్రామంలో నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఇలా ప్రతి చోట చేస్తూ ఉన్నారు మన వాళ్ళు. ఎంతో బాధతో, ఆవేదనతో ఉన్నారు. ముఖ్యంగా అది హిందువులపైన జరిగిన దాడి అని దేశ ప్రజలందరికీ తెలుసు, హిందువులకి మరీ ముఖ్యంగా తెలుసు. అయినా కూడా వీళ్ళు ఎలా తప్పుదారి పట్టిస్తున్నారు ఇప్పుడు మీకు నిరూపిస్తా. ఇప్పుడు ఒక వెధవ మాట్లాడాడు కదా, ఒక బచ్చాగాడు, దేశ ద్రోహివాడు, వాడు తయారవడానికి కారణం ఏంటంటే, ఒకసారి ఈ మేడం ఎవరైతే మన శర్మిల మేడం అయినా, ఇది ఒక మతం మీద జరిగిన దాడి కాదు, ఇది భారతదేశం మీద జరిగిన దాడి. కానీ బీజేపీకి సంబంధించిన మీడియా అయినా, సోషల్ మీడియా అయినా ఇది ఒక మతం మీద జరిగిన దాడిలాగా సృష్టిస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. ఏమంటుందండి ఇవిడి? అసలు ఆవిడ నోటికి ఏది దొరికితే అడ్డమైన బూతులన్నీ మాట్లాడుతుంది ఇవిడి. నిజంగా ఇవిడు మాట్లాడుతుంటే బూతులాగా కనబడుతుంది మనకి. ఇది భారతదేశం మీద జరిగిన దాడి, అది అందరికీ తెలుసు. ప్రత్యేకంగా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులపైన జరిగిన దాడి అని క్లియర్ కట్గా చెప్పాలి. వీళ్ళు అంత దమ్ము లేదు వీళ్ళకి, అంత దమ్ము లేదు. వీళ్ళకి ఓటు బ్యాంక్ రాజకీయాలు కావాలి కదా, దమ్ము లేదు వీళ్ళకి. భారతదేశంలో హిందువులపై జరిగిన దాడి అని చెప్పే ధైర్యం లేదు వీళ్ళకి. వీళ్ళకు వక్రీకరణ ఏంటంటే వీళ్ళకి మతాలు కావాలి, వీళ్ళకి మతాలు కావాలి. అంతేగాని భారతదేశంలో హిందువుల్ని ఇలా చంపుతున్నారు అని బయటగా మాట్లాడలేరు. ఇప్పుడు ఈవిడ మాట్లాడింది కదా, మహాతల్లి, ఒక క్రిస్టియన్ వనిత మాట్లాడేసింది కదా, పెద్ద దేశభక్తురాల్లాగా మాట్లాడేసింది కదా ఈవిడి. దానికి కౌంటర్గా నేను ఇవ్వడం ఎందుకు, ఇది ఒకసారి వినండి. దీన్ని దేశం మీద దాడి అని ఎలా అంటాం? ఖచ్చితంగా ఇది హిందువుల మీద దాడే. ఖచ్చితంగా ఇది హిందువుల మీద. ప్రతి మతోన్మాదికి, ప్రతి ఉన్మాద భావజాలానికి, అదే మతం అనగాని, ప్రతి ఉన్మాద భావజాలానికి, ప్రతి మతోన్మాదికి, ప్రతి మతోన్మాదానికి, ప్రతి మతోన్మాద సంస్థలకి అన్నిటికీ హిందూ మతమే ఎందుకు టార్గెట్ అవుతోంది? హిందూ మతమే ఎందుకు చులకన అవుతోంది? హిందువులు చేతగాని వాళ్ళనా,
లేకపోతే ఏమన్నా కూడా హిందువులు పట్టించుకోరేనా? అందరినీ కలుపుకుపోయే మనసుతో ఉండడమే హిందువుల బలహీనత? లేకపోతే మైనారిటీలము అని చెప్పే ముసుగులో హిందువుల్ని ఏమన్నా మనం నడిచిపోద్ది అనుకుంటున్నారా? విన్నారు కదా, ఏబిఎన్ ఛానల్ వాళ్ళే ఈవిడ మాట్లాడిన మాటలకు కాదు వాళ్ళు ఇచ్చింది. ఏదైతే వక్రీకరణలు చేస్తున్నారో ఇలాంటి శర్మిల లాంటి మహా మేధావులు మాట్లాడుతున్న మాటలన్నిటికీ ఏబిఎన్ ఛానల్ వారు క్లియర్ కట్గా చెప్పారు. ఒక ఛానల్, న్యూస్ ఛానల్లో చెప్పారు. ఇది నేను చెప్తే మత ఉగ్రవాదం నేనంటే ఒక మతానికి సపోర్ట్ చేస్తాను. ఛానల్ వారు చెప్పారుగా, అంతకంటే నేను 10 చెప్పగలను. కానీ ఒక సాక్ష్యం మీకు చూపించాలి, మీకు ఒక సాక్ష్యం చూపించాలి. మహా తల్లి మాట్లాడింది. మళ్ళీ ఈవిడేం మాట్లాడిందో తెలుసా? ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యమే, దేశ భద్రతకి సంబంధించినటువంటి వైఫల్యం. ఆర్మీ వాళ్ళు దీన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, వాళ్ళు కరెక్ట్గా చేస్తుంటే వాళ్ళు ఎందుకు చనిపోతారు, ఇది భద్రతా వైఫల్యం అని చెప్పేసి ఆర్మీ వాళ్ళ మీద, మన దేశ సైనికుల మీద నెట్టేస్తుంది, ఇవిడి ప్రభుత్వం మీద నెట్టేస్తుంది. దానికి రఘునందన్ రావు గారు ఏం మాట్లాడారో ఆయన కౌంటర్ విందాం ఒకసారి చూడండి. సెక్యులర్ దేశం అని చెప్తే నీదే మతం అని చెప్పి ప్యాంటీపు డ్రాయరీపు అని చెప్పి అంత దారుణంగా హింసించి చంపితే కూడా ఇంకా ఉగ్రవాదులను వెనకేసుకొచ్చేలాగా ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యమని, పోలీసు వాళ్ళు లేరని, ఇట్లా రకరకాలు మాట్లాడేటువంటి మూర్ఖులకి నాదొక సూటి ప్రశ్న. ఈ దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ గారు తన బిల్డింగ్ లో ఉంది, తన బిల్డింగ్ లో ఉంది. ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి నడిచిపోతుంది. అరే మూర్ఖులారా, ఆ రోజు ఇంటెలిజెన్స్ ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు, చుట్టూ వెపన్లు పట్టుకున్న వాళ్ళే ఉన్నారు. దొంగ దెబ్బ కొట్టాలనుకునేటువంటి ఎదవలకి ఇంటికో పోలీసుని ఈ దేశం. విన్నారు కదా, ఎంత దారుణంగా ఫ్యాంట్ ఇప్పించి అతను ఒక హిందూ అని చెప్పి నిర్ధారించుకొని మరి చంపేసినా కూడా ఇంకా వాళ్ళని వెనకేసుకొచ్చేసి ప్రభుత్వం మీద నిందలేసే వెధవలకు చెప్పే సమాధానం ఈయన ముక్కుసూటిగా చెప్పాడు. ఆనాటి ఇందిరాగాంధీ తన ఇంటి దగ్గర ఉన్నప్పుడే చంపేశారు కదా, మరి అది భద్రతా వైఫల్యం కదా ఈ కాంగ్రెస్ వాళ్ళకి అని చెప్పాడు. అది వాడు చంపాలనుకుంటే, వాడు ఉగ్రవాద లక్షణాలు ఉంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా చంపేస్తాడు. దానికి సపోర్ట్ చేసి నా కొడుకులను అడగాలి కదా ఫస్ట్. అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానిక ముస్లింలు సపోర్ట్ చేశారు కదా, నమ్మరా? ఇంకెన్ని సాక్ష్యాలు, నేను ఇప్పటికీ 3 వీడియోల్లో సాక్ష్యాలు చూపించానుగా మీకు. అక్కడ లోకల్లో ఉన్నటువంటి ముస్లింలు సపోర్ట్ చేశారు అనడానికి ఒక మంచి మీకు సాక్ష్యం చూపిస్తా. ఒకసారి ఇది చూడండి, మీరు స్క్రీన్ మీద చూపిస్తున్న చూడండి. ఈ TV9లో ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి మహిళ, ఎక్కడో నెల్లూరుకి సంబంధించినటువంటి మధుసూదన్ గారు భార్య చెప్పినటువంటి నిజాలు ఏంటంటే, స్థానిక వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అక్కడ ముస్లిం వ్యాపారులు ఉంటారు కదండి, వీళ్ళు వెళ్ళి అక్కడ ఖర్చు పెడితే ఆ డబ్బులు తీసుకొని మొత్తం మింగే నా కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులకి చేతులు కలిపి వీళ్ళని తప్పుదారి పట్టించారంటండి. చూడండి రైట్లు, తప్పుదారి పట్టించారంట. అది మామూలుగా ఏదో పేల్స్తున్నారు, మనుషుల మీద దాడి ఏం కాదని చెప్పేసి మళ్ళీ వీళ్ళు పంపించారంట, అక్కడ ఉంచేలా చేశారంట. అందుకని వీళ్ళు చనిపోయారు. దీన్ని ఎవడు ప్రచారం చేయట్లేదే, దీన్ని ఎవడు చూపించట్లేదే, దీన్ని ఎందుకు చూపించట్లా? సరే, ఇక్కడ అయిందా? ఇది చూడండి, ఇది ఆంధ్రజ్యోతిలో వేసినటువంటి టైటిల్ చూడండి, మార్క్ చేసిన దగ్గర ఏంటిది, మతం అడిగి మరీ మారణకాండ. మరి దీన్ని ఏమంటారు? మతం మీద దాడి కదా, దేశం మీద దాడా? దేశం మీద దాడి జరిగింది, దాన్ని ఎవ్వడూ కాదండు. కానీ దేశంలో ఉన్నటువంటి ఎవరి మీద దాడి జరిగింది, ఎవరి మీద దాడి జరిగింది చూడండి. ఇంకా క్లియర్ కట్గా చూపిస్తాను. ఉగ్రదాడి ఘటనలో కీలక పరిణామం. టూరిస్టులను గుర్రాల మీద తీసుకెళ్లే ఆయజ్ అహ్మద్ అనే వ్యక్తిని జమ్మూ కాశ్మీర్లోని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను ఓ మహిళా టూరిస్టును తన మతం గురించి అడిగాడంటండి. ఆ మహిళా టూరిస్టును తన మతం గురించి ఆరా తీసినట్లుగా స్థానిక పోలీసులు తెలుసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరోవైపు ఇతను టూరిస్టుల రాక గురించి ఉగ్రవాదులకి సమాచారం ఇచ్చినట్లుగా సమాచారం. ఇతను చూడండి, అనుమానాస్పదం. ఇతనంట వచ్చిన టూరిస్టులకి మీది ఏ మతం, ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి, మీరు హిందువా, క్రిస్టియనా, ముస్లిమా అని చెప్పి ఈడు ఎంక్వైరీ చేసి ఉగ్రవాదులకి సమాచారం ఇచ్చాడు. దీని గురించి చెప్పరా? ఈడు ముస్లిమేగా, ఇతను టూరిస్టులకి సపోర్ట్ చేసేవాడైనా, లేదా టూరిస్టులు సమాచారం ఇచ్చి వీళ్ళ చంపించినవాడా? ఇది మత ఉగ్రవాదమా లేకుంటే మామూలు ఉగ్రవాదమా? అసలు ఉగ్రవాదం అంటే ఏంటి అని చూసుకోవాలిగా. వీళ్ళందరూ కలిసి చదివేది ఏంటి? ఖురాన్ కదా. ఈ ఖురాన్లో ఉగ్రవాదం ఉంది, హిందువుల్ని చంపాలనుకుంటున్నారు అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలండి? ఇది నేను చెప్తుంది కాదుగా, ఈ న్యూస్లో వచ్చిందేగా. ఏదో ప్రేమగా వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్తున్నట్టు మెల్లగా వాళ్ళ దగ్గర సమాచారం లాక్కొని వాళ్ళ గుంతే కోసి వాళ్ళ ఎండిపోతే పొడిచారు వీళ్ళు వాళ్ళని. 28 మందిని చచ్చిపోతాకి వీళ్ళు కారణం కాదా? ఇంకొకటి వీడు చూడండి, ఈ ఫోటో చూడండి. వీడేంటంటే అస్సాం ఎమ్మెల్యే అండి.
మన భారతదేశంలో ఉన్నటువంటి అస్సాం రాష్ట్రంలో వీడు ఎమ్మెల్యే. వీడు ఏం చేసేది తెలుసండి, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ, వీడు ఒక ముస్లిం ఎమ్మెల్యే, వీడు ఆల్ ఇండియా యునైటెడ్ ఫ్రంట్ అనేదో ఉంది, ఒక పార్టీ ఉంది, అది ఆ పార్టీ తరపున వీడు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు అస్సాంలో. ఈ ముస్లిం ఎమ్మెల్యే పబ్లిక్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేశాడు. పాకిస్తాన్కి సపోర్ట్ చేసి వాళ్ళు చేసింది తప్పే కాదు, అసలు ఇది ఉగ్రదాడియే కాదు, అక్కడ ఏదో జరిగింది, ఇక్కడ ఏదో జరిగింది అనేదో ఓవర్ చేసి దేశాన్ని కించపరిచాడు వీడు. మన దేశంలో ఉంటూ, మన దేశంలోనే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి, ఇలాంటి వాళ్ళు పబ్లిక్గా ఉగ్రవాదానికి, వాళ్ళ మతానికి, వాళ్ళొక దేశానికి, పాకిస్తాన్ దేశానికి సపోర్ట్ చేశారు. వీడి మీద దేశద్రోహం కేసు నమోదు చేశారండి. భారతీయ న్యాయ సంహిత 152, 196, 197(1), 113(3), 352, 353 సెక్షన్ల కింద ఇతను అరెస్ట్ చేశారు. ఏ సాక్ష్యాలు లేకుండా వీడేమీ చేయకుండానే అరెస్ట్ చేస్తారా ఎన్ని సెక్షన్లు పెట్టి? వీడెవడీడు? ఒక ముస్లిం. సపోర్ట్ చేసింది ఎవరు? పాకిస్తాన్కి, ఉగ్రవాదికి. మతం లేదా? ఇన్ని సాక్ష్యాలు చూపించినా మతం లేదా? ఇది చూడండి. पाकिस्तान जिंदाबाद, भारत माता की। देख लो फिर, देख लिया, डाल दो, अपलोड कर दो, फट जाएगी तुम्हारी, अरे अपलोड कर दो, ठीक है। पाकिस्तान जिंदाबाद, भारत माता की। వీడు ఒక సామాన్య ఏదో కారు తుడుచుకునే వ్యక్తిడు. పాకిస్తాన్ అంటే మన దేశంలోనేది, యూపీలో. పాకిస్తాన్ అంటే జిందాబాద్ అంటున్నాడు, భారత్ మాతాకి అంటే నా బొంగు నేను చేయను అంటున్నాడు. అదేంటే నువ్వు భారతదేశంలో బతుకుతూ నువ్వు పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నావు, భారతదేశానికి జిందాబాద్ అనట్లేదు ఏంటి అని అడిగితే వీడేమంటున్నాడు, అప్లోడ్ కరు, వీడియో అప్లోడ్ చేయి, ఇంకేం మాట్లాడకపో అంటున్నాడు వీడు. ఈ నా కొడుకులు సిగ్గు, శరం, లజ్జ ఉందండి నా కొడుకులకి? వీళ్ళు దేశంలో బతుకుతూ ఏం చేస్తున్నారు ఈ ఉగ్రవాది నా కొడుకులు? ఎవరు తయారు చేస్తున్నాడు? వీడు ఒక ముస్లిమే. మతం లేదా? ఇది చూడండి. ఇది ఎక్కడ జరిగింది తెలుసండి? మన కేరళ. మన దేశంలోనే కదా కేరళ ఉంది, పాకిస్తాన్లో కాదు కదా, మన దేశంలోనే కదా కేరళ ఉంది. ఎంతమంది నా కొడుకులు పాకిస్తాన్ జెండా ఎగరేస్తూ, పాకిస్తాన్ టీషర్ట్లు వేసుకుంటూ ఏమి నినాదాలు చేస్తున్నారండి వీళ్ళు మన దేశంలో? ఈ నా కొడుకుల్ని వరుస పెట్టి ఏసి పడదాం కదా చెప్పండి మీరు. దేశద్రోహులే నా కొడుకులు, దేశద్రోహులు. మతం కోసం పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేస్తున్నారు కదరా, సిగ్గులేని నా కొడకల్లారా. ఇంకెందుకు పొండ్రా బయటికి నాకు చెత్త నా కొడకలారా. ఇంకా వీడు చూడండి ఫోటో, వీడు మీకు గుర్తుంది కదా, ఒక ముస్లిం మోటివేషన్ స్పీకర్. అతను గొప్ప ప్రవక్తలాగా బిల్డప్ ఇచ్చే ఇతను ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు తాగి తందనలాడి ఓవర్ స్పీడ్లో వెళ్ళి చచ్చిపోయాడని చెప్పి సగం మంది పాస్టర్లు ఒప్పుకున్నారు, వాళ్ళే క్షమాపణ చెప్పారు. ఇప్పుడు అది అయిపోయింది. కానీ ఇదంతా జరగకముందు, సాక్ష్యాలు లేకముందు వాళ్ళు ఎంత ఓవర్ చేశారో అందరికీ తెలిసింది. హిందూ సమాజం మీద నిందలేసారు. ఒక్క నా కొడుకు అప్పుడు ఎవడో తాగి చనిపోతే రోడ్ల మీద ధర్మాలు చేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం అన్న నా కొడుకులందరూ ఆ పాస్టర్లు, ఇప్పుడు ఒక్క నా కొడుకు ఇంతమంది చనిపోతే మన హిందువులు, మన భారతీయుల్లో ఒక్కడు బయటకు వచ్చి నినాదం చేశాడా? రాష్ట్రారోకలు చేశాడా? ప్రశ్నించారా? ఇది దారుణం అని అడిగారు. వీడేం మాట్లాడాడు ఒకసారి వినండి. చూసుకుంటే మానవత్వం మంట కలిసిపోయింది. మానవత్వం లేకుండా పోయింది సోదరులారా. ఈరోజు మన సమాజాన్ని మన సమాజాన్ని కాపాడుకోవాలంటే మనిషిని మనిషిగా. విన్నారు కదా, మానవత్వం మంట గడిచిపోయిందంట వీడికి. ఇప్పుడు ఎంతమంది చంపేశారు కదా, ఎవడో తాగి చనిపోతే మానవత్వం మంట గడిచిపోయింది, ఏదో హిందువులు చంపేసినట్టు బిల్డప్ దిగారు కదా బాబు తమరో. సఫియా రఫియా ఇప్పుడు ఇంతమంది చనిపోతే ఎందుకురా ఏడట్లేదు నువ్వు? ఎందుకు ఏడట్లేదు నువ్వు? కన్నీళ్ళు రావట్లేదా? లేకపోతే మొన్న ప్రవీణ్ పగడాల విషయంలో ఏడిచి కన్నీళ్ళు ఆరిపోనిగా? లేకపోతే నీ ఓవర్ యాక్షన్ కనిపెట్టేశారా? ఇప్పుడు బయటకు వస్తే చెప్పుతో కొడతారనుకుంటున్నావా నువ్వు? ఎందుకురా మాట్లాడలేదు మీరు? మొత్తం లేకపోతే ఎందుకురా మాట్లాడలేదు మీరు? మొత్తం కాకపోతే ఎందుకురా మాట్లాడలేదు? మతంపై దాడి కాకపోతే ఎందుకురా మాట్లాడలేదు మీరు? 300 ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు ఈ నా కొడుకులందరూ, ఇప్పుడు ఎందుకురా బయటికి రాలేదు మీరు? didn't answer. హిందువా ముస్లిమా అని 2 times అడిగారు. వీళ్ళేం ఆన్సర్ చేయలేదు, రెస్పాండ్ అవ్వకపోయినా కానీ షూట్ చేశారు. షార్ట్ వచ్చే ముందు హిందూయే ముస్లిమే అని 2 సార్లు అడిగిన. వి బోత్ డిడ్ంట్ రెస్పాండ్ ఎనీథింగ్. దెన్ ఇమ్మీడియట్లీ ఐ హర్డ్ ద షార్ట్. ఆ షార్ట్
আপনি ছিলেন, আপনি বলুন হিন্দু বলে মেরেছে, বলুন কাল রাতে আমাকে বলেছেন হিন্দু বলে মেরেছে, হিন্দু বলে মেরেছে, বলুন বলুন আপনি মুসলিম আপনি কি কালমা পড়তে জানেন? হ্যাঁ না জানি না। বলুন, এদের বলুন, সেকুলার নেতাদের বলুন।